మేము బోనాలు చెయ్యము అంటూ కూడా ఒక ప్రకటించారు. మళ్ళీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ని పెట్టి ఈ చర్చలు జరిపిన తర్వాత జోగినీలో కూడా ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తామనే దానిపై కూడా ఒక గ్రీన్ క్లియరెన్స్ వచ్చడం జరిగింది. దాంతో మనతో మాట్లాడడానికి జోగిని శ్యామల ఉన్నారు. నాకు తెలిసి ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న పోరాటం ఇది ఇప్పుడు కాదు. జోగినీల కోసం ప్రత్యేకంగా ఒక లైన్ కావాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీ పోరాటం ఫలించింది అనుకోవచ్చా? చాలా ఘనంగా ఫలించింది అనుకోవాలా. ఎందుకంటే ఇట్లా నాకు తెలిసి ఏ ప్రభుత్వంలో కూడా ఇంత అంటే మాకు సమీక్ష ఎలాంటి వాళ్ళు పెట్టారంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక కలెక్టర్ గారు అండ్ కలెక్టర్ అనుదీప్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చర్చలు చేశారు. ఆ చర్చల్లో మీరేం ప్రపోజల్ తీసుకొచ్చారు, ప్రభుత్వం ఏమని రిప్లై ఇచ్చింది? నేను ఎప్పటి నుంచో దీని మీద డిమాండింగ్ సహజమే. నేను బోనాలు క్విట్ చేస్తున్నాం అనగానే నాకు తెలిసిన ఇంటర్నల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఇబ్బందులు లేకుండా మీరు వాళ్ళతో సమీక్షించండి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ ఎండోమెంట్ కమిషనర్ గారు, కలెక్టర్ అనుదీప్ గారు అండ్ ముఖ్యంగా ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం మాతో సానుకూలంగా స్పందించి డీసీపీ మేడం, ఆవిడ పేరు మన రష్మి పరిమళ్, ఆవిడ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం సిపి లెవెల్ మీటింగ్ మాత్రం ఇది మొట్టమొదటిసారి మాకైతే ఒక నిజంగా ఇలాంటి ఆనందమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు గతంలో. ఎందుకంటే ఒక క్యాబినెట్ టైప్ ఆఫ్ మీటింగ్ అంటే ఒక మినీ క్యాబినెట్ టైప్ ఆఫ్ మీటింగ్ శివశక్తులకి ఒక స్పెషల్గా. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క హైదరాబాద్ లష్కర్ ప్లస్ పట్నం రెండు మొత్తం మన నియోజకవర్గాల్లో తెలంగాణ జిల్లాల్లో ఏవైతే స్పెషల్గా మన హైదరాబాద్ బోనాలు ఉంటాయో ప్రతి చిన్న నుంచి పెద్ద దేవాలయానికి గైడ్లైన్స్ ఏమెళ్ళాయంట అంటే శివశక్తులను ఆపొద్దు, వాళ్ళ ఘనమైన స్వాగతం పలకాలి అని ప్రతి దేవాలయానికి పోలీస్ డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ ఇచ్చిందని తెలిసింది. చాలా దేవాలయాల నుంచి వాళ్ళు కాల్ చేసి యు ఆర్ సక్సీడెడ్ మేడం, అసలు ఇంత పెద్ద సక్సెస్ మాకు గైడ్లైన్స్, స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అంటే ఏ బోనాలు ఎత్తుకొచ్చే శివశక్తి కూడా ఏ చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు ఎక్కడ కూడా ఇబ్బంది పడితే బాగుండదని వార్నింగ్స్ ఇచ్చి మరి వాళ్ళకి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారంటే ఇక్కడే కాదు మనకు హైదరాబాద్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ బోనాలలో కూడా చిన్న నుంచి పెద్ద దేవాలయాల వరకు శివశక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు. మీ ఓన్ సక్సెసా, మీ జోగినీల సక్సెసా? నా ఓన్ సక్సెస్ అని చెప్పలేను, అందరి కృషి ఉంది ఇందులో. కాకపోతే నా పోరాటం మాత్రం చాలా ఏళ్ల నుంచి చేశాను. ఒక్కటిగా ఇప్పుడు వందలాది మంది అయ్యారు ఈ పోరాటంలో, కానీ సక్సెస్ అయ్యాము. అండ్ ముఖ్యంగా ఈ సక్సెస్లో డీసీపీ మేడంకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మన కొండా సురేఖ గారు అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా వీటి గురించి సమీక్షించి ప్రతి టైం ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళకి ఏం, ఎందుకంటే మీకు తెలుసు మంగళవారం రోజు ధర్నా చేసి మేము బాయ్కాట్ చేస్తాం అనగానే వెడ్నెస్డే రోజు మాకు పిలుపునిచ్చారు, రండమ్మ అని మాట్లాడారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం, ఎండోమెంట్ కమిషనర్ గారు, మన హనుమంతరావు గారు ఫోన్ ఇన్ కాల్లో చేసి అందరినీ వీడియో కాల్ గ్రూప్ చేసి అందరినీ సమీక్షించి మీకు ఏం కావాలి చెప్పండి మీరు రండి అని చెప్పి బొగ్గులకుంటలో ఎండోమెంట్ ఆఫీస్కి పిలిపించి దాదాపు ఒక 200 మంది శివశక్తులు వచ్చారు. మామూలుగా 20-30 మంది అనుకున్నారు, బట్ 200 మంది వచ్చారు. అందరి సమస్యలు చెప్పాము. కానీ ఎంత చెప్పినా ఏదో ఒక లోపం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆ లోపం అనిపించట్లేదు. ఎందుకంటే ఘనంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము అందరం సక్సెస్ అయ్యామనే కోరుకుంటున్నారు యూనిటీ అని. కానీ అవతల వైపు కూడా ఒక వర్గం ఉంది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, షావాలా కావాలనే ఇష్యూని క్రియేట్ చేస్తూ ఉంది, తను హైప్ క్రియేట్ చేసుకోవడానికే రాష్ట్రంగా ఉన్నటువంటి జోగినీలంతా కూడా ఏకం చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, గతంలో అందరికీ ఇలాంటి ప్రత్యేకమైన క్యూ లైన్ ఉండేది కాదు. అందరూ కూడా చాలామంది చాలా సందర్భాల్లో మీడియా ముంగల్కి అక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనల్లో మీడియాల్లో వైరల్ అయిన వీడియోస్ మీకు కూడా తెలుసు. ఏమేమి ఇబ్బందులు జరిగాయి, ఒక్కరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి చెప్పంగానే సరిపోదు. నేను ఏ రోజు కూడా నేను లోపలికి వెళ్ళంగానే నన్ను లాంఛనంగా పిలిపించారు హ్యాపీ అని ఏ రోజు చెప్పలేదు.
ఎంత గ్రీన్ కార్పెట్ వేసినా అందరి గురించి పోరాడాను. ఈరోజు అందరి గురించి ఒక స్పెషల్ లైన్ ఇప్పటివరకు చరిత్రలో జరగలేదు, ఇది జరిగింది. సో వర్గాలు ఎన్నైనా ఉండొచ్చు, మా విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, ఓవరాల్గా నేను కోరుకునేది ఏంటంటే కొంతమంది వర్గాల వల్ల నేను ఎంతోమంది వేలాది మందికి హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. కాబట్టి అలాంటివి నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మా అందరి యావ శివశక్తుల తరఫున అందరికీ ఒకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. జై రేవంత్ రెడ్డి గారు. బికాజ్ ఎందుకు అంటున్నానంటే ఒక రాజు ఒక చిత్తశుద్ధితోని ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఎవరైతే ఉంటారో ఆయన గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు కావద్దు అని చెప్పి నాకు అందిన సమాచారం, మీరు ఏం చేస్తారో తెలియదు కానీ జోగినీలు శివశక్తులు బాధపడొద్దు అని చెప్పారు అని తెలిసింది నాకు. దానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు బైకాట్ చేస్తా అని ఒక ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది ముందుకు జరిగిందని అనుకోవాలి. కానీ గతంలో చాలాసార్లు ఇలాంటి నిర్ణయంతో ముందుకెళ్లారు. అప్పటి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది? అదే ఎక్కడో చిన్న లోపం ఉండేదేమో. ఎందుకంటే చేయాలనుకునే ఆలోచన ఉండాలి కానీ అమలు చేయాల్సింది ఆచరించాల్సింది ప్రభుత్వమే. కాబట్టి చెప్పేవారు బాగానే కొంచెం వరకు చేసేవారు. కానీ ఇంత పెద్ద సమీక్ష అంటే ఈ డెడికేషన్ తెలుస్తుంది ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఏదో చేస్తున్నాము ఏదో చేసేసాము అనుకోకుండా దాని మీద మీరే ఆలోచించండి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి, శివశక్తుల గురించి మాట్లాడడం ఏంటి, ఒక డీసీపీ గారేంటి, ఆవిడే దీని గురించి కమిటీస్. ఇంకొకటి చెప్పనా, బ్యారికేడింగ్ ఎట్లా ఉందో, ట్రాఫిక్ సిగ్నల్ రూట్ మ్యాప్ ఎలా ఉందో అది కూడా టీవీలో రిప్రజెంట్ చేసి ఇలా ఉంటుంది ఇలా ఉండాలి, ఇట్లా మాత్రం ఏం ప్రభుత్వం చేయలేదు. అందుకని నన్ను చేయడం వేరు, మాట్లాడి మీకు ఏం కావాలో అని అనడం వేరు. పూర్తిగా కోరుకుంటున్నాను. విశిష్టత ఏంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బోనం ఎత్తుతా ఉన్నారు మీరు? 200 పైగా సంవత్సరాల పైగా ఈ అమ్మవారి విశిష్టత ఉంది. ఈ గడ్డకి అంటే గడ్డ కంటే ఇప్పుడు జిల్లాలు బస్తీలు ఇవన్నీ అయినాయి. కానీ బస్తీలలో చిన్న బస్తీలుగా ఉన్నప్పుడు ఆదిగా ఉండే ఒక ఏరియా ఉండేది ఈ లష్కర్ దగ్గరనే. మనకు రైల్వే స్టేషన్ కానీ అది కానీ చాలా పురాతనమైన ఒక బెల్ట్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ సీతాఫల్ మండి దగ్గర కానీ అక్కడ కానీ ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఇక్కడ నుంచే ఉండేదన్నమాట, లష్కర్ నుంచి. సో లష్కర్ మిలిటరీ ఏరియా కానీ అది కానీ దీనికి అంతటికీ ఒక మూలంగా ఉండేది. ఆ మూల దేవతగా ఈ గడ్డ మీద అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠించడం వల్ల ఈ గడ్డ నుంచే రాజ్యాంగంలో మంచి ఎవరెవరు ముఖ్యమంత్రులు ఉన్నారో ఎవరెవరు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ గతంలో వచ్చి బోనాలు సమర్పించడం, ఆమె ఆశీర్వాదాలు ముందుగా తీసుకోవడం. ఎందుకంటే ఆషాఢం ఋతుసంధి సమయం తర్వాత మొదటిగా ఏకాదశి వచ్చే సమయంలో ఈ ఆషాఢ మాసం ఈ తొలి ఏకాదశి తర్వాత మనకి పండుగలు అయ్యే బోనాల పండుగ ఈ ఋతుసంధి సీజనల్ ఫ్లూస్ జరిగే సమయంలో ఈ ఆషాఢ మాసం ఉంటుంది. కాబట్టి అమ్మవార్లకి శాఖలు సమర్పించడం ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి తరతరాలుగా వస్తుంది. నేను గత 32 ఏళ్ళుగా ఈ అమ్మవారికి తొలి బోనం మారుబోనం చేసేదాన్ని. తొలి బోనం సమర్పించడం కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే ఈ దేవాలయానికి అత్తిలి ఫ్యామిలీ నుంచి తొలి బోనం నేను సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ వారం అంటే జాతరకు ఒక వారం ముందు తొలి బోనం చేశాక ఈ వారం మా సొంత బోనము, వచ్చే వారం సిటీ అంతా బోనాలు ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత వీక్ మారుబోనం ఉండేదన్నమాట. సో ఇలా ఆనవాయితీ. ఈరోజు బోనాలు, రేపు రంగము అండ్ ఏనుగు అంబారి మీద అమ్మవారిని. ఎక్కడైనా మనకిక్కడ ప్రసిద్ధి విశిష్టత ఏంటంటే శక్తి రూపంలో అంటే కాళీ దశావతార రూపంలో ఇక్కడ ఉంది. ఇంకొకటి మీ అందరికీ తెలిసింది, ఉజ్జయిన్లో శక్తిపీఠం ఉంటుంది, జ్యోతిర్లింగం ఉంటుంది. అక్కడి నుంచి ఉజ్జయిని అమ్మవారిని అక్కడి నుంచి తెచ్చి పెట్టడం వల్ల మనం ఏమనుకోవాలంటే ఒక శక్తిపీఠానికి మనం ఎట్లాగైతే శక్తిపీఠం అని అనుకుంటామో ఇది కూడా అర్ధశక్తిపీఠంతో సమానం. కాబట్టి అక్కడున్న అమ్మవారి వైబ్రేషన్స్, అక్కడున్న అమ్మవారి విశిష్టత ఇక్కడ ఆసీనురాలై వాళ్ళు అర్చకులు కానీ పీఠాధిపతులు కానీ వాళ్ళు చేపించారు. దానికంటే ముందు కూడా ఆ సూరిటీ ఫ్యామిలీ కొన్ని కైంకర్యాలు చేసి అమ్మవారికి స్థాపించడం వల్ల ఈరోజు సుభిక్షంగా అందరూ ఉండే విధంగా అమ్మవారి గడ్డ కాపాడుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందరి మీద అమ్మవారి కృప ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని, వర్షాలు సకాలంలో పడాలని, ఈ ముఖ్యంగా అన్న పూజ చేసేదే ఈ బోనాల పండుగ. అంటే మనకు రైతు బాగుంటే మనం బాగుంటాం అనడానికి ముఖ్య ఇదేంటంటే మనం ఈరోజు అన్నం పెడతాం కదా, అమ్మవారికి
వాళ్ళకి అన్నం పెట్టాలంటే రైతు నుంచి మనకి ఇది రావాలి. అంటే మనం ప్రకృతి మనకేమిస్తుందో, ప్రకృతి అంటే తల్లి, ప్రకృతి మనకేమిస్తుందో మళ్ళీ మనం ప్రకృతికి తిరిగి మనం ఒక బోనం రూపంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. సో ఇది గివ్ అండ్ టేక్, అమ్మకి తల్లికి బిడ్డకున్న బంధం కాబట్టి ఇది ఇంకా ఇంకా ఇలాగే కొనసాగాలి. అండ్ మోర్ ఓవర్ మా శివశక్తుల అందరి సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. బికాజ్ మీరందరూ కలిసి నా ఉద్యమాన్ని మీ ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళినందుకు ఈ సక్సెస్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సక్సెస్లో మీరు ప్రెస్ క్లబ్లో మీరు ఒక మాట అన్నారు, ఇంత నెగిటివిటీయా, ఇంత అగ్రెసివా, మీడియా అంటే శ్యామల ఇంత కోపమా, ఎందుకు కడుపులో ఇంతగానం పెట్టుకుంది అని మీరు నన్ను పర్సనల్గా ఒక మాట అన్నారు. ఆ మాట మీరు వెనక్కి తీసుకుంటారా ఇప్పుడు? నేనేమి వెనక్కి తీసుకోను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అటు ఇటు మాట్లాడుతూనే ఉంటారు. అంటే మీ సందర్భానుసారంగా మీరు మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం మీకు కూడా తెలుసు స్పష్టంగా నా ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా అమ్మవారికి సేవ చేసే వాళ్ళం, అమ్మవారిని మేమేమి కోరం, అమ్మ సేవకులం, ఈ రిప్రజెంటేటివ్స్ కాబట్టి ముందు తరాలకు ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళగలగాలంటే మీ అందరి సహకారం కావాలని. అందుకే మీడియా మిత్రులు మీరేం క్వశ్చన్ వేసినా నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏం ప్రత్యేకంగా విమర్శించాను. అలా అనుకుంటే మీరేం బాధపడొద్దు. మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మీడియా సహకారం, వాళ్ళకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి కాసేపట్లో శ్యామల నేతృత్వంలో బోనం ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. అమ్మవారి టెంపుల్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక పార్టీ కార్యాలయం నుంచి శ్యామల బోనం తీస్తుంది. ప్రతిసారి ఎంత ప్రత్యేకతతో కూడినటువంటి ఆ బోనానికి చూడడానికి లక్షలాది మందిగా శ్యామల బోనం కోసం లస్కర్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పోతరాజుల విన్యాసాలు కానీ, ఆ నెత్తిలో బోనం పెట్టుకొని శ్యామల ఊగేటువంటి శిగం కానీ, వెనకనున్నటువంటి శివసత్తులు కానీ, లస్కర్ బోనాలు ఒక పక్కన అయితే శ్యామల బోనానికి అంత ప్రత్యేకత ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి బోనం కాబట్టి మరి కాసేపట్లో ఆ బోనం ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైతే జోగినీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. స్పెషల్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా జోగినీలు, ట్రాన్స్జెండర్స్, శివసత్తులు ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు ఇబ్బందులు ఉన్నాయని కోరారో వాళ్ళందరికీ ఒక బెనిఫిట్గా అనిపిస్తూ ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తూ దాని ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు.